మొత్తానికైతే తీన్మార్ మల్లన్న వివాదం అనేది అది మామూలు వివాదం కాదు. ఆయన మాట్లాడిన రెడ్డి సామాజిక వర్గం పైన ఆయన మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదమైనవి. రెడ్డి జాగృతి సంఘం నేతలు ఏం చేసిండ్రంటే ఈ యొక్క కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు కంప్లైంట్ చేసిండ్రు. డెడ్ లైన్ పెట్టిండ్రు. వాళ్ళు మార్చి 11 నాడు ట్యాంకు బండి మీద రెడ్డి మార్చ్ నిర్వహిస్తారు. కారణం ఏంటంటే చాలా బాధపడే విషయాలు. అంటే ఆయన మాట్లాడిన మాటలు బీసీలు కూడా ఎవరు ఇష్టపడట్లేదు. మరి అది రేవంత్ రెడ్డి కావాల్సుకొని మాట్లాడమని చెప్పిండా ఏందనేది వివరాలు పూర్తిగా తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది మిత్రులారా. మరి మార్చి 11 డెడ్ లైను. మీరు గనక తీన్మార్ మల్లన్నను ఇమీడియట్లీగా సస్పెండ్ కనుక చేయకపోతే మేము కాంగ్రెస్ను బహిష్కరిస్తాం. మీరు తీన్మార్ మల్లన్నను బహిష్కరించకపోతే మేము కాంగ్రెస్ను బహిష్కరిస్తామని క్లియర్గా డెడ్ లైన్ పెట్టిండ్రు. మార్చి 11వ తారీఖు నాడు ట్యాంకు బండి మీద రెడ్డి జాగృతి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి మార్చు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి పెద్ద ఎత్తున రెడ్డి సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, సభ్యులు చాలామంది కూడా హాజరయ్యే అవకాశాలు అయితే క్లియర్ కనబడుతుంది.